జిల్లా రేణుగుంట మండలంలో అక్రమ మైనింగ్ కలకలం రేపుతోంది. కరకాంబాడి పంచాయతీ పరిధిలోని ఎర్రగుట్ట చింతకోన ప్రాంతంలో 40 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ కొనసాగుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎర్రగుట్ట ప్రాంతంలో అక్రమ మైనింగ్ ఒక స్థానిక నాయకుడే కింగ్లా వ్యవహరిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. వాళ్లను ఎవరూ ఆపలేరన్న ధీమాతో అక్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు. అక్రమ మైనింగ్ తో పాటు అక్కడ ఫ్లాట్లు ఏర్పాటు చేసి అంకణం 60 నుంచి 70,000 రూపాయల వరకు ధర నిర్ణయించి విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సిపిఎం నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా సిపిఎం కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ మాట్లాడుతూ ఈ అక్రమ మైనింగ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా స్పందించి అక్రమ మైనింగ్ ను తక్షణమే అరికట్టాలని అధికారులను కోరారు. కరకంబాడి పంచాయతీ పరిధిలోని 153/1 సర్వే నెంబర్లో ఆ గుట్టకు ఎర్రగుట్టకు అవతల కల్లా చింతలకోన అనేది ఉంది. ఇదే సర్వే నెంబర్లో సుమారు ఒక 53 ఎకరాలు అంటే 40 నుంచి 53 ఎకరాల దాకా ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా ఏంటంటే ఒక ఫ్లాట్గా ఉండేది కాదు, అంతా గుట్ట. ఆ గుట్ట అంతా కూడా తవ్వినామంటే అంతా ఎర్రమట్టి లేకపోతే గ్రావెలు ఇలాంటిదంతా కూడా వస్తుంది. ఇప్పుడు కొంతమంది అక్కడ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడైన వ్యక్తి అతను అక్కడ మట్టినంతా తవ్వేసి వాటిలన్నీ కూడా ఆ మట్టిని అమ్ముకుంటున్నాడు. అక్కడ ఉన్న స్థలాన్ని అంతా ఇక్కడ ఫ్లాట్కి చేసి ఫ్లాట్ల లెక్కన అంటే ఒక ఫ్లాట్ 10 లక్షల లెక్కన అమ్ముకుంటున్నాడు. అంటే ఒకే దెబ్బకు 2 పెట్టలు అన్నట్టు ఇట్లా ఆ గుట్టనంతా మైనింగ్ చేసి మట్టిని అమ్ముకుంటున్నాడు. అదేవిధంగా ఫ్లాట్లు వేసి దాన్ని ఇక్కడ సొమ్ము చేసుకునే దానికి అధికార పార్టీ నాయకుడు చేస్తున్నాడు. ఇప్పటికే అక్కడ సుమారు ఒక 60 ఇండ్లు ఇక్కడ మన అమర్ రాజా ఎంట్రన్స్ కానిచ్చే ఫ్యాక్టరీకి దక్షిణం వైపు ఒక గుట్ట అనేది ఉంది. అక్కడ ఎంట్రన్స్ గేట్ ఉంది. అక్కడి నుంచి వెళ్ళినామంటే సుమారు 60 ఇండ్లు దాకా ఉన్నాయి.